కాండం 25వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు మార్చి చదువుకుంటాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 23 నుండి 30 వచనాలు మార్చి చదువుకుంటాం. మరియు నువ్వు తుమ్మకర్రతో ఒక బలను చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 1.5 మూర. దానికి చుట్టూ బెత్తెడు బద్ద చేసి దాని బద్ద పైన చుట్టూను బంగారు జవను చేయవలను. బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరమునకు బద్దెకు సమీపంగా ఉండవలను. మరియు నీవు దాని పల్లెలను, దుపార్దులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారంతో వాటిని చేయవలను. లేవికాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు మార్చి చదువుతాం. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమంగా ఉండును. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయి హోమముల్లో అది అతి పరిశుద్ధము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి వేళ మరొకసారి మీ ప్రియబిడ్డలంగా మీ పాద సాన్నిధ్యంలో చేరి రాగులకి మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. చదువుకున్న లేఖన భాగాల్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసులను. మీరు ఏదైనా తలంపిలిస్తే కానీ నేనేమి చెప్పజాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, రాత్రి నాతో మాతో స్పష్టంగా మాట్లాడుతురమ్ము. చదువుకున్న లేఖన భాగంలో నిమిత్తం మీరు ఆశీర్వదించము. వాటి వెనక దాచబడిన ఆత్మీయ సత్యములు గ్రహించినట్లు మా మనోనేత్రములు వెలిగించము. కలవరపరిచి ఆటంకపరిచి అపవిత్రాత్మ శక్తుల ప్రభావాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామముపేట గద్దిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ మా రక్షకుడును ప్రభువును అత్యున్నతంగా హెచ్చించబడిన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి.
నిర్గమకాండం 25వ అధ్యాయం 23వ వచనం నుండి నుండి 26 వచనాలు మరొకసారి చదువుతా. మరియు నువ్వు తుమ్మకర్రతో ఒక బలను చేయవలను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 1 మూరన్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ జావను చెంపుకోలను. దాని చుట్టూ బెత్తడు బద్దను చేసి దాని బద్దపైని చుట్టూను బంగారు జావను చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దానికి 4 కాళ్ళకుండు 4 మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలను. అలాగే లేవికాండం 24వ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుతాను. లేవికాండం 24వ అధ్యాయం 9వ వచనం. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయ హోమములో అది అతి పరిశుద్ధం. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా మాట్లాడునుగాక. నిన్నటి వరకు కూడా దీపవృక్షాన్ని గూర్చిన సంగతులు కొంతవరకు మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మరొక ఉపకరణాన్ని గురించి మనం చూడవలసింది. అది సన్నిధి రొట్టెల బల్ల లేక సముఖపు రొట్టెల బల్ల అని పిలువబడుతుంది. ఈ సన్నిధి రొట్టెల బల్ల లేక ఈ సముఖపు రొట్టెల బల్లను కూర్చున్నటువంటి సంగతులు మనం వివరంగా చూసేదానికి మునుపు దాని యొక్క ప్రాథమికమైన ఉద్దేశాన్ని గురించి రాత్రి మనం చూస్తాం. ఈ సన్నిధి రొట్టెల బల్ల ప్రభు సన్నిధిలో మనం ఉండాలని ఆయన ఎంత కోరుకుంటున్నాడు, లేక మనతో ఆయన ఎంత స్నేహించకోరుతున్నాడు, మనం ఆయనతో ఉండాలని ఎంత ఆశపడుతున్నాడు అన్నదానికి ఇది సూచనగా ఉంది. ప్రభు మనల్ని రక్షించడం మాత్రమే కాక ఆయన సన్నిధిని మనం నిలిచిన వారంగా ఉండాలి, ఆయనను స్నేహించే వారంగా ఉండాలి. అందుకే బల్ల సహవాసాన్ని గూర్చి, స్నేహాన్ని గూర్చి, పరస్పరం ప్రేమను పంచుకునేటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ ఉంది. కనుక ప్రభు యొక్క ఆశ ఇది మన విషయంలో. ఆయనతో ఉండాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను స్నేహించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ప్రభు మనతో స్నేహించడానికి కొన్ని షరతులు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. వాటి విషయంలో మనం జాగ్రత్త పడగలిగితే మన విషయంలో ప్రభు ఉద్దేశించినటువంటి ఉద్దేశం అనంటే ఆయనతో మనం ఉండడం, ఆయన సన్నిధిని అనుభవించడం, ఆయన మనతో ఉండడం అనేది మనం అనుభవించగలం. ఈ రాత్రి క్లుప్తంగా సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. మొట్టమొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. అతను కలిసి చదువుతాం. 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని,
అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మనకు అర్థమవుతుంది. ఎవరు ఎవరికి ఎందుకు స్నేహితులు అవుతారు అన్నదానికి ఒక నియమం మనకి ఇక్కడ కనపడుతుంది. లోకం మనల్ని స్నేహించాలి అంటే బేస్ ఏంటంట? లోకం మనల్ని స్నేహించాలంటే, ఎందుకు లోకం మనల్ని స్నేహిస్తుంది అనంటే, మనం లోక సంబంధులమైతే లోకం మనల్ని స్నేహిస్తుంది. అట్లాగనే ఇప్పుడు అదే ప్రిన్సిపల్ని మనకు ప్రభు వైపు మనం అప్లై చేసుకోగలిగితే, ప్రభు కూడా మనల్ని ఎప్పుడు స్నేహిస్తాడు అనంటే, మనము ఆయన సంబంధులమైతే. సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ అనేది మనకి ఇక్కడ బయటపడుతుంది. మనం ఎవరి వారం, మనం ఎవరి సంబంధులం అన్న దాన్ని బట్టి ఎవరి స్నేహితులము అన్నది బయటపడుతుంది. ఒకవేళ మనం లోక సంబంధులమైతే లోకానికి స్నేహితులం అవుతాం. ప్రభు సంబంధులమైతే ప్రభువుకు మనం స్నేహితులం అవుతాం. ఎవరు ప్రభు సంబంధులు? ప్రభు సంబంధులు ఎవరు కాగలరు అనంటే, ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి రహస్యం ఏం చెప్తున్నాడు. ఎవరు ఆయన సంబంధులు? 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. అంటే ఇండైరెక్ట్గా ఎవరు సంబంధులు అని చెప్తున్నాడు? మీరు నా సంబంధులు అని చెప్తున్నాడు. ఎందుకు నా సంబంధులు అయ్యారు అంటే, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి? ఎవరు ప్రభు సంబంధులు అంటే, ప్రభు చేత ఎన్నుకొనబడిన వారు, ప్రభు చేత ఏర్పరచబడిన వారు. దేవుని ఏర్పాటు విషయానికి వచ్చినప్పుడు చాలాసార్లు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని చెప్పాలి. దీని విషయంలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. దేవుని ఏర్పాటును అనుసరించి విషయానికి వస్తే కొన్ని వచనాలు మన గ్రాహ్యానికి మించినవిగా కనపడతాయి. ప్రభు అంటాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటాడు. ఎందుకు ఏశావును ద్వేషించాలి, ఎందుకు యాకోబును ప్రేమించాలి అనంటే సంగతులు మనకంత తేటగా అర్థం కావు. ఎందుకంటే రోమాలో రాస్తూ అంటాడు, వాళ్ళు ఒకవేళ చెడ్డవాడని ఏశావును నేను ద్వేషించాను, మంచివాడని యాకోబును ప్రేమించాను అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకు అనంటే, పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా ఎరగకముందే అమ్మాయి మాట చెప్పినాడు. అట్లాంటప్పుడు వారి ప్రవర్తన జీవితం మీద ఏర్పాటు ఆధారపడి లేదు అన్నది మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్తలో మనం చదువుతాం, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందలే. పిలువబడిన వారు అనేకులు. కాల్ ఈజ్ ఫర్ ఆల్. పిలుపు అందరికీ, అందరినీ పిలిచాడు. కానీ ఏర్పాటులోనికి వచ్చింది కొద్దిమంది మాత్రమే. లేఖన భాగాల్ని ఆయా భాగాల్లో మనం పరిశీలించి చూస్తే, దేవుని ఏర్పాటు అనేది కేవలం దేవుని వైపు మాత్రమే కాక మానవ స్పందన మీద కూడా ఆధారపడింది అని మనం చెప్పుకోవచ్చు. మానవ స్పందన మీద కూడా ఆధారపడింది. చూడండి, ఈ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పే దగ్గర ఒక ఉదాహరణ మనం చూస్తాం. ఏంటి ఆ ఉదాహరణ? ఒక రాజు తన కుమారుని వివాహ విందుకు అనేకులకు పిలిపించాడు కానీ పర్టికులర్గా ఎవరినైతే పిలిచాడో వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు స్పందించకపోవడానికి కారణం ఏంటంటే, వారు చాలా కుంటి సాకులు చెప్తూ వచ్చినారు. ఒకడు అన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను. పెళ్లి చేసుకోవడం అనేది విందుకు పోకపోవడానికి కారణం అంటారా? పెళ్లి చేసుకుంటే భార్యతో కూడా సంతోషంగా పోవచ్చు విందుకు. మరొకడు అంటాడు, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, పరీక్షించడానికి వెళ్తున్నాను. ఎడ్లు పరీక్షించి కొంటాడా, కొని పరీక్షిస్తాడా?
కొనే ముందు పరీక్ష చేసి కదా కొంటారు. వాళ్ళు చెప్పే సాకులన్నీ కూడా చాలా అర్ధరహితంగా మనకు కనపడతాయి. కనుక ఆ తర్వాత తాను మరలా కొంతమంది దాసుల్ని పంపాడు. రాజు వీధుల్లోనూ, కంచెల్లోనూ, అన్ని చోట్ల కూడా ఆ వార్త ప్రకటించబడినప్పుడు ఆ పిలుపుకు స్పందించిన వాళ్ళు ఆయన ఏర్పాట్లోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. పిలుపు అందరికీ, కానీ ఏర్పాట్లోనికి వచ్చిన వారు స్పందించినటువంటి వారు అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు మనం చూస్తే చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనిన గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. కనుక ఇక్కడ వీళ్ళు కూడా దేవుని ఏర్పాట్లోనికి వచ్చినట్టుగా చెప్తున్నాడు. ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనేను. దేవుడు ఆది నుండి ఎందుకు వాళ్ళని ఏర్పరచుకున్నాడు అనంటే వాళ్ళ స్పందన కూడా కలిగింది. ఏంటో ఆ స్పందన చూడండి. పైన 10వ వచనంలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలం అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక. సత్యం అనేది ప్రకటించబడినప్పుడు సత్యానికి వాళ్ళు ఎలా ప్రతిస్పందించారు అన్న దాన్ని బట్టి వాళ్ళు దేవుని ఏర్పాట్లోనికి వచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కొంతమంది సత్యమును నమ్మక అని మనం చదువుతున్నాం. 13వ వచనంలోకి వచ్చేసరికి వీళ్ళ విషయంలో చెప్తున్నాడు, మీరు సత్యమును నమ్ముట వలన. సో సత్యం అనేది ప్రకటించబడింది అందరికీ బేషరతుగా, ఈ జాతి ఆ జాతి అని కాకుండా సమస్త మనుషులకు సత్యం ప్రకటించబడింది. కానీ ఎవరు నమ్మారో వాళ్ళు ఆయన ఏర్పాటులోనికి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరూ కలిసి చదువుతాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వానికి ఆయనను చూచుచున్నాము. ఆ చిన్న మాట గమనించండి. ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించుట. ఎవరి కొరకు చనిపోయాడు ఆయన? ప్రతి మనుషుని కొరకు చనిపోయాడు. ప్రతి మనుషుని కొరకు చనిపోయాడు. కానీ ఎవరు రక్షణలోనికి వచ్చారు చెప్పండి? ఎవరు రక్షణలోకి వచ్చారు? 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ చెప్పండి. ఎవరు రక్షించబడ్డారు? లక్ష్యం చేసిన వారు రక్షించబడ్డారు. మరణం అందరి కొరకు అనుభవించాడు ఆయన. పక్షపాతం లేదు ఆయనకి. వీటిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుని ఏర్పాటు అనేటువంటిది దేవుని యొక్క వాక్యానికి ఒక మనుషుడు ఎలా స్పందిస్తాడు, పాజిటివ్గా స్పందిస్తావా నెగటివ్గా స్పందిస్తావా అనే దాని మీద ఆయన ఏర్పాటులోనికి రావడం అనేది జరుగుతుంది. ఈ మాటలు చెప్తున్నప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు. ఏ అనుమానం రావచ్చు? మనం పాజిటివ్గా స్పందించడానికి నెగటివ్గా స్పందించడానికి అసలు ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనం లేం కదా. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని? జగత్తు పునాది వేయబడక మునిపే
అసలు ఈ లోకం పుట్టక మునిపే, మన ఉనికి లేనప్పుడే, మనకంటూ ఒక రూపం ఏర్పడనప్పుడే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని మనం చదువుతున్నాం కదా. అలాంటప్పుడు ఈ స్పందన ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ప్రశ్న రావచ్చు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నేనేం చెప్తానంటే, దీనికి దేవుడు భవిష్యత్ జ్ఞాని. దేవుడు భవిష్యత్ జ్ఞాని. నువ్వు ఎప్పుడు పుడతావు, ఎంతకాలం బ్రతుకుతావు, ఎప్పుడు నీకు సువార్త ప్రకటించబడుతుంది, ఆ సువార్తకు నువ్వు ఎలా స్పందిస్తావు, పాజిటివ్గా స్పందిస్తావా, నెగిటివ్గా స్పందిస్తావా అన్న విషయాలు ఆయన ముందుగానే చూడగలిగిన భవిష్యత్ జ్ఞాని. కనుక తన ఏర్పాటు అనేది తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి జరుగుతుంది అనేది నా యొక్క నమ్మిక. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఏర్పాటులోనికి వచ్చినటువంటి మనం ఆయన సంబంధులుగా పిలువబడతాం. ఆయన సంబంధులంగా ఆయన ఏర్పాటులోకి వచ్చిన మనలందరినీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనను మనం స్నేహించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఏర్పాటులోనికి మనం వచ్చాము అన్నదానికి రుజువు ఏంటి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. అందరికి కలిసి చదువుతాం. 30వ వచనం. మరి ఎవరిని ముందు నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని. కనుక దేవుని ఏర్పాటులోనికి ఒకవేళ నువ్వు ఉంటే, ఆయన నిత్య సంకల్పంలో నువ్వు ఉంటే, నిశ్చయంగా నువ్వు ఆయన చేత పిలువబడతావు, నిశ్చయంగా నువ్వు ఆయన చేత నీతిమంతుడిగా తీర్చబడినటువంటి అనుభవంలోనికి వస్తావు. కానీ ఒక మనుషుడు నీతిమంతుడు కాలేదు, నీతిమంతుడిగా తీర్చబడలేదు, పరిశుద్ధపరచబడలేదు అని అంటే దాని అర్థం ఆయన ఏర్పాటులోనికి ఆ వ్యక్తి రాలేదు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆయన నిర్ణయించి ఉంటే, తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నిన్ను ఏర్పరచుకుని ఉంటే తప్పక ఆయన నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట వాడుతున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగునన్నది, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలన్నది దానికి. కనుక ఆ స్టాంప్ మన మీద పడుతుంది. ఏ స్టాంప్ అది? మనం ప్రభు వారము అన్న స్టాంప్ ఎప్పుడు పడుతుంది మనకు? దుర్నీతి నుంచి మనం తొలగిపోయినప్పుడు. కనుక ఒక వ్యక్తి నిజంగా సువార్తకు స్పందించి తన పాప స్థితిని తాను ఒప్పుకొని దుర్నీతి నుండి ఒకవేళ తొలగిపోయిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి నిజంగా దేవుని ఏర్పాటులోనికి వచ్చినవాడు. కనుక దేవుని ఏర్పాటులోనికి వచ్చినవాడు దేవుని సంబంధి అవుతాడు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని స్నేహితుడు అవుతాడు. కనుక అది మనం మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత ఆశపడినా, దేవుని నువ్వు ఎంత ప్రేమించాలని నువ్వు ఆశపడినా, దేవుని స్నేహించాలని ఎంత నువ్వు ఆశపడినా, దేవునితో సహవాసం చేయాలని ఎంత నువ్వు తప్పించినా, నువ్వు దుర్నీతి నుండి తొలగిన వ్యక్తివి కాకపోతే, లోకం నుండి బయటపడిన వ్యక్తివి కాకపోతే నువ్వు ఆయన సంబంధివి కావు, ఆయన ఏర్పాటులోనికి వచ్చిన వాడు కావు, తద్వారా నువ్వు ఆయన స్నేహితుడివి కాలేవు. కానీ ఇది మొదట మనం నిశ్చయపరచుకోవాల్సినటువంటి విషయం. ప్రభు ఆశ మనం ఆయనను స్నేహించాలి. అందుకే 1 కొరింథీ 1:9 మనం ఏం చదువుతాం? తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. కనుక ఆయన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. మనం ఆయనతో ఉండాలని, ఆయనను స్నేహించాలని ఆయన కోరుతూ వచ్చినాడు. కనుక అది మొదటిగా మనం నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం. మనం ఆయన సంబంధులమేనా అనేది. ఇక్కడ మరొక విషయం మనం గుర్తించవచ్చు. నిజంగా ఆయన సంబంధులమైతే మరొక విషయం కూడా మనకు కనపడుతుంది.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అందరికి కలిసి చదువుతాం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వారు మన సంబంధులైతే అంటే ఎవరు సంబంధులైతే? ఎవరు రాస్తున్నాడు ఈ మాటలు? వారు మన సంబంధులైతే అని యోహాను రాస్తున్నాడు. యోహాను ఎవరి సంబంధి? మొదటి అధ్యాయం 3వ వచనం. అందరికి కలిసి చదువుతాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియచేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను. సో మన ఫ్రెండ్షిప్ ఎవరితో? మన సహవాసం ఎవరితో? ఇప్పుడు యోహాను అంటున్నాడు, ఎందుకు రాస్తున్నా మీ సంగతులు మీకు అంటే, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు, మా స్నేహంలోనికి మీరు వచ్చినట్లు, మనం అందరం కలిసి దేవునితో స్నేహం చేయనట్లు ఈ సంగతులు మీకు రాస్తున్నాను అని రాస్తూ ఇప్పుడు 2వ అధ్యాయం 19వ వచనంలో రాశాడు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. మన సంబంధులైతే మనతో. నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితం ఏంటి అని అంటే, వారు స్థిరంగా నిలిచి ఉంటారు. వారి విశ్వాసం యథార్థమైందైతే, వారి రక్షణ అనుభవం అనేది వాస్తవికమైందైతే, వారు నిజంగా ప్రభు సంబంధులైతే వారు విశ్వాసమందు నిలిచి ఉంటారు. దావీదు రాస్తూ అంటాడు కదా 40వ కీర్తన 2వ వచనంలో, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద స్థిరపరిచాను. నా బండ మీద ఆయన నన్ను స్థిరపరిచాడు అని. ఆయన సంబంధులమైతే మనం స్థిరంగా ఉంటాం. పడిపోమని కాదు, తప్పిపోమని కాదు. మళ్ళీ ఏమవుతాం? నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడు, కానీ విశ్వాసం నుండి మాత్రం వైదొలిగి పోడు. అది మనకు రుజు. మనలో జరిగిన కార్యం వాస్తవికమైందైతే, మన రక్షణ యథార్థవంతమైందైతే, మనం ప్రభులో ఏ పరిస్థితులు వచ్చినా నిలిచి ఉంటాం. అదే కదా రాశాడు, మన పునాది, మన బేస్ కరెక్ట్గా ఉంటే. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తాడు, గాలి విసిరి వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు కూలిపోదు. అది నిలబడింది, స్టాండ్ అయింది. నీ జీవితంలో చిన్న చిన్న విషయాలకే తొట్టిల్లిపోతున్నావంటే, దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని కోల్పోతున్నావంటే, ఆయన మీద నీకు పదే పదే అనుమానాలు కలుగుతున్నాయి అని అంటే, దాని అర్థం నువ్వు ఆయన వాడివి కాదేమో అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆయన వారమైతే, ఆయన సంబంధులమైతే, ఏమి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కదలక నిలిచి ఉంటాం. స్థిర జీవితం వారు కలిగి ఉంటారు. కనుక ఇక్కడ యోహాను రాస్తూ అంటున్నాడు, వారు మన సంబంధులు కారు అని ప్రత్యక్షపరచబడినట్లు సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు. కనుక మొదటి మనం నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవుని సంబంధినేనా? లోకం తన వారిని స్నేహిస్తుంది, ప్రభు తన వారిని స్నేహిస్తాడు. మనం మన ప్రభుని స్నేహించాలంటే మనం ఎవరి సంబంధులం అన్నది నిర్ధారణ చేసుకోవాలి. లోకంలో ఉన్నామా లేక ప్రభు సంబంధులమా? ఎవరు ప్రభు సంబంధులు? ఆయన ఏర్పాటులోనికి వచ్చిన వారు ప్రభు సంబంధులు. ఎవరు ఆయన ఏర్పాటులోనికి వచ్చిన వాళ్ళు అంటే, దుర్నీతి నుండి తొలగిపోయిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఎవరు ఆయన సంబంధులు అంటే, ఏ పరిస్థితులు వచ్చినా విశ్వాసమందు స్థిరంగా నిలిచుండేవారు అన్నది మొదటి విషయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. 12 నుండి 14 వచనాలు కలిసి చదువుతాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం
మీరు ఒకరినొకడు ప్రేమించవలనటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. రెండవదిగా మనం ఆయన స్నేహితులుగా ఉండాలి అని అంటే కండిషన్ ఏంటి అంటే ఆయనను ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఎట్లా ప్రేమించాలి? నిజంగా మనం ఆయన స్నేహితులమైతే ఆయనను ఎలా ప్రేమించాలి అంటే ప్రేమలో సూపర్లేటివ్ డిగ్రీ ఏది? ప్రాణం పెట్టటం. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ అయిన ప్రేమ చూపగలవాడు ఎవడు కూడా లేడు. నిజంగా మన ప్రభు సంబంధులమైతే, ఆయనను స్నేహించేటువంటి వాళ్ళమైతే మనం ఎలా ప్రేమిస్తాం ఆయనని చెప్పండి? ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తాం. ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తాం. నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభా, నేను నీ కొరకు జీవిస్తాను అని అంటారు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించేటువంటి వ్యక్తులు ఆయన ఆజ్ఞాపించే చిన్న చిన్న ఆజ్ఞలకు కూడా లోబడరంటారా? అందుకే అక్కడ క్రిందికి వచ్చేసరికి ఆ మాట రాస్తున్నాడు. మీరు నిజంగా ప్రేమిస్తున్నారన్న దానికి రుజువు ఏంటి అని అంటే, మీరు నా ఆజ్ఞలు గైకొనుట వలన మీరు నాకు స్నేహితులై ఉంటారు. 14వ అధ్యాయంలో రాస్తాడు కదా, నా ఆజ్ఞలు గైకొనుటయే నన్ను ప్రేమించుట. కనుక దేవుని ఆజ్ఞల్ని గైకొనే విషయంలో, దేవుని మాటలకు విధేయత చూపేటువంటి విషయంలో మనం ఎలాగుంటున్నాము? మన ప్రాణాన్ని కూడా ఒకవేళ ఆయన డిమాండ్ చేస్తే మన ప్రాణాన్ని బలిపీఠం మీద ఆయన కొరకు మనం పెట్టగలమా అన్నది మనం నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. మనల్ని కూడా ఆయన ప్రేమించాడు. అందుకే అంటాడు పై వచనాల్లో, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. నన్ను అడిగితే ఆయన ప్రేమించినంతగా మనం ఆయనను ప్రేమించలేము. ఎందుకు? రైట్ రీజన్ చెప్తారా? ఆయన మనల్ని ప్రేమించినంతగా మనం ఆయనను ప్రేమించలేము. ఎందుకు? ఇక్కడ ఒక మాట అన్నాడు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ చూపగలవాడెవడు లేడు అన్నాడు. అదే రోమా 5వ అధ్యాయంలోకి వస్తే 6 నుండి రాస్తూ అంటాడు, 8వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడమే దానికంటే ఎక్కువైన ప్రేమ లేదు అని అంటే, పాపి కొరకు, శత్రువు కొరకు ప్రాణం పెట్టడం అనే దాన్ని ఏమని చెప్పాలి? ఇప్పుడు ఒకవేళ మన ప్రభువును ఆయన మనల్ని ప్రేమించినంతగా ప్రేమించాలి అని అంటే, ఎప్పుడు ప్రేమించాడు ఆయన మనల్ని? మనం శత్రువులుగా ఉండగా ప్రేమించాడు కదా, శత్రువులుగా ఉండగా ప్రేమించాడు. మీరు చెప్పండి, దేవుడు మనకి ఎప్పుడైనా శత్రువు కాగలడా? దేవుడు మనకి ఎప్పుడైనా శత్రువు కాదు. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించినట్టు ప్రేమించాలంటే ఆయన మనకు శత్రువు కావాలి. ఆయన మనకు శత్రువు అయినా కూడా మనం ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. అసాధ్యమైనటువంటి విషయం. ఆయన ఎప్పుడు కూడా మనకు శత్రువు కాలేడు కదా. ఆయన మన కొరకు స్నేహితుడిగా ఉండి ప్రాణం పెడితేనే ఆయనను ప్రేమించడం మనకు కష్టంగా ఉంది. ఇంకా ఆయన మనకు శత్రువు అయితే ఏం ప్రేమిస్తామని చెప్పండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రేమించిన వాడు శత్రువులాగా కనపడ్డాడంతే. ఎవరికి? యోబు భార్యకి. ఏమనింది చెప్పండి? ఏమనింది? ఇంకా ఏం భక్తే నీకు భక్తి, ఆయనను దూషించి మరణం కారాదా అనింది. కనుక నిజంగా ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనం ఆయనను ప్రేమించలేము. కానీ ప్రభు యొక్క ఆశ ఏంటంటే ఆయనలాగా మనం ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఆయన వలే మనం ఉండాలని ఆయన కోరుకుంటాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారంగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, బేషరతుగా ప్రేమించేవాడు, ఎవరినైనా ప్రేమిస్తాడు, ఎంత శత్రువునైనా ప్రేమిస్తాడు కదా. సనుగుతూ ఉండేవాళ్ళని ప్రేమిస్తాడు, ప్రేమించడా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆ ద్రాక్ష తోటలో పనిచేసినటువంటి వాళ్ళకు ఆఖరిలో వచ్చినటువంటి వాళ్ళకి కూడా సమానంగా ఇచ్చినందుకు మిగిలిన వాళ్ళంతా ఏం చేశారు? సణుక్కున్నారు. సణుక్కుంటే వాళ్ళని కూడా చూసి ఏమన్నాడు చెప్పండి? మై ఫ్రెండ్, స్నేహితుడా అంటున్నాడు. స్నేహితుడా నీకెందుకురా కడుపు మంట అంటున్నాడు కదా. కడుపు మంట ఉండి అసూయపడేవాడిని కూడా ఏం చేశాడు? స్నేహితుడా అని పిలిచాడు. మనమైతే ఏమని ఉండేవాళ్ళం? మనకు వేరే వేరే వస్తాయి కదా పదాలు. స్నేహితుడి దగ్గర మనం వేరే పదాలు పెట్టేస్తాం, అదే ఏమంటామో మనకే తెలుసు. కానీ అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ఆయన స్నేహితుడా అని సంబోధించాడు. చివరికి గెత్సెమనే తోటలో తను ముద్దు పెట్టుకోవడానికి వస్తున్నటువంటి ఇస్కరియోతు యూదాను చూసి చెలికాడా, మై ఫ్రెండ్, స్నేహితుడా అన్నాడు. ఎవరినైనా ప్రేమిస్తాడండి ఆయన. ఆయన అపార్థం చేసుకునే వాళ్ళని ప్రేమిస్తాడు, ఆయనను అప్పగించే వాళ్ళని ప్రేమిస్తాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగ కనుక వీరిని క్షమించునని తనకు నేరం చేసిన వాళ్ళని, ద్రోహం చేసిన వాళ్ళని కూడా ప్రేమించాడు. అట్టి స్నేహితులకు, అట్టి స్నేహితుడైన ప్రభువుకు మనం స్నేహితులుగా ఉండాలని తన సహవాసంలోనికి ఆయన మనల్ని పిలిచాడు. కనుక దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఆ ప్రభు ప్రేమ చేత మనం నింపబడినటువంటి వారంగా ఉండాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. అది ప్రభు కోరుకునేటువంటి విషయం. ఆ ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ పరిస్థితుల మీద ఆధారపడేది కాదు. ఈ దినముంది రేపు అదే ప్రేమ ఉంటుందో అని సంశయించాల్సిన అవసరం లేదు. సామెతల గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా 17:17లో, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. అది మనల్ని ఎప్పుడు వదిలిపెట్టాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. యోహాను సువార్త 13:1 చూడకుండా చెప్తారా? తాను వెళ్ళిపోవలసిన గడియ వచ్చినని యేసు ఎరిగి తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాడు. లాస్టింగ్ లవ్, నిలిచి ఉండేటువంటి ప్రేమ అని చెప్పవచ్చు. ఆయన ప్రేమలో మార్పు రాదు. హోషేయ 13:5లో కూడా చెప్తాడు, ఏమంటాడు? అరణ్యమందు, కాలిన నిర్జన ప్రదేశమందు నిన్ను స్నేహించిన వాడను నేనే. నీ జీవితం అరణ్య రోధనైనప్పుడు, ఆ ఎండ వేడిమికి నువ్వు కాలిపోతున్న పరిస్థితుల్లో కూడా నిన్ను స్నేహించిన వాడని నేనే. అంటే అర్థం ఏంటి అని అంటే, ఐ షేర్డ్ యువర్ బర్డన్. నీ బాధను పంచుకున్నాను నేను, నీ దుస్థితిలో నీతో పాటు నిలిచిన వాడని నేను. అందుకే యెషయా 63:9లో రాస్తాడు, ఏమంటాడు? వారి యావత్ బాధలో ఆయన బాధను నేను ఎన్నడూ వదిలిపెట్టే దేవుడుగా. మనకు కూడా స్నేహితులు ఉంటారు. ఎప్పుడు? మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, అంత బాగున్నప్పుడు, మన దగ్గర బాగానే బెల్లం ఉన్నప్పుడు అదే వాళ్ళు మంచి స్నేహితులుగా ఉంటారు. ఎప్పుడైతే ఆ బెల్లం అయిపోద్దో వాళ్ళు మనల్ని వదిలిపెట్టేస్తారు. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఎప్పుడు కూడా నిలిచి ఉండేది. కనుక మనం కూడా అట్టి వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త
15వ అధ్యాయం 15వ వచనం అందరికి కలిసి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరగడ గనక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. మిమ్మును ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేస్తాను. సో ఫ్రెండ్షిప్లో ఉండేటువంటి మరొక రహస్యం ఏంటి అనంటే, ఎందుకు ఆయన స్నేహానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, ఎందుకు ఆయనతో మనం స్నేహించాలని కోరుతున్నాడు అనంటే, హీ వాంటెడ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ అస్. ప్రతిదీ మనతో పంచుకోవాలని కోరుతున్నాడు. ప్రతిదీ మనతో పంచుకోవాలని. ఆయనలో ఏమీ దాచుకోవటానికి ఇష్టపడడం లేదు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహామును గురించి చెప్తూ అంటాడు కదా, ఏమని, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా అంటాడు. ఈ అబ్రహామును గురించి 3 చోట్ల అబ్రహాము దేవునికి స్నేహితుడు అని రాయబడింది. అబ్రహాం దేవునికి స్నేహితుడు అని. కనుక స్నేహితులైనటువంటి వారికి దేవుడు ఏది కూడా దాచిపెట్టాడు. చూడండి, పిల్లలు కూడా వాళ్ళ స్నేహితుల దగ్గర పంచుకునే విషయాలు తల్లిదండ్రులకు కూడా చెప్పరు. వాళ్ళ స్నేహితుల దగ్గర ఇన్ అండ్ అవుట్ అంతా చెప్పేస్తారు, అన్నీ పంచుకుంటారు. కానీ పేరెంట్స్ దగ్గర కూడా కొన్ని విషయాలు దాచిపెడతారు, కానీ ఫ్రెండ్స్ దగ్గర ఏమీ దాచరు. సో ట్రూ ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే, వాళ్ళు తమను తాము రివీల్ చేసుకుంటారు. ట్రూ ఫ్రెండ్షిప్లో కనపడేది ఏంటంటే ట్రాన్స్పరసీ కనపడుతుంది, పారదర్శకత కనపడుతుంది. అంటే నా స్నేహితుని గురించి నేను చెప్పేయచ్చు, ఫలానా వాడు ఇటువంటి వాడు అన్న సంగతి. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా తమ దగ్గర దాచుకోరు. మన ప్రభు కూడా ఆయన మనల్ని స్నేహించాలి అని ఆయన కోరుకోవటంలో ఉద్దేశం ఏంటంటే, తన్ను గూర్చి మనకు బయలుపరచుకోవాలి అని ఆయన ఆశపడతాడు. తను గూర్చిన సంగతులన్నీ మనం తెలుసుకోవాలని కోరుతాడు. ఏది తనకంటూ తాను దాచుకోవాలని ఇష్టపడడం లేదు. ఎవ్రీథింగ్ ఈ వాంట్ టు రివీల్, ప్రతిదీ బయలుపరచుకోవాలని కోరుతాడు. కనుక ఇది నిజంగా మనం ఆయనను స్నేహిస్తూ ఉన్నటువంటి వ్యక్తులం అయితే మనకు ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం వస్తుంది. ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. కంప్లీట్గా మనం ఆయనను అర్థం చేసుకోవటం ప్రారంభిస్తాము. ఎన్ని సంవత్సరాలుగా మనం ఆయనను స్నేహిస్తున్నాం, అలాగైతే ఎంతగానో ఆయనని ఎరిగావు అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. చాలా పర్యాలు ఆయనను స్నేహిస్తున్నాము అని అనుకుంటున్నాము, కానీ ఆయన ఎవరో మనకు తెలియదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్ అడుగుతాడు, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అని అంటే, యేసుప్రభు అన్న మాట, ఫిలిప్పు, ఇంతకాలం నేను నీతో కూడా ఉంటే నీవు నన్ను ఎరగవా. ఎంత హృదయ విదారకంగా తన హృదయంలోంచి వచ్చినటువంటి మాటని చెప్పాలి అది. ఇంతకాలం నేను మీ మధ్య ఉంటే కూడా మీరు నన్ను ఎరగలేదా? ఎంతకాలం ఉన్నాడండి వాళ్ళ మధ్యలో? ఎంతకాలం ఉన్నాడు? జస్ట్ 3.5 years, 3 లేక 3.5 సంవత్సరాలు వారి మధ్యలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు వారి మధ్యలోనే ఉంటేనే ఇంకా మీకు నేను ఎవరినో అర్థం కాలేదా అని వాళ్ళ మీద నిరారోపణ చేస్తుంటే, మన రక్షణ యొక్క అనుభవం ఎంత అండి? సీనియారిటీ ఎంత చెప్పండి? ఏం 3 సంవత్సరాలండి, 30 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది కొంతమందికి. అట్లాంటి వాళ్ళ గురించి ఆయన ఇంకెంత బాధపడాలి చెప్పండి? ఇంతకాలం నువ్వు నన్ను స్నేహించే కూడా నీవు నన్ను ఎరగవా? ఆయనను స్నేహిస్తున్నామన్న దానికి రుజువు ఏంటి అంటే, ఆయనను ఎరగాల. ఆయన ఏది దాచుకోవట్లేదే, ప్రతిదీ కూడా బయలుపరుస్తున్నాడు కదా. ఆయన చెంతకు వెళ్ళినప్పుడు ఆయన గుణాతిశయాలన్నీ కూడా నీ ఎడల కనపరుస్తున్నాడు కదా. ఆయన ప్రేమ అర్థం కావట్లేదా? ఆయన జాలి అర్థం కావట్లేదా? ఆయన క్షమాగుణం అర్థం కావట్లేదా?
ఆయన వాత్సల్యత అర్థం కావట్లేదా? ఆయన సహనం అర్థం కావడం లేదా? ఆయనను స్నేహిస్తూ వచ్చినటువంటి మనం ఏమి ఎరిగాము? ఆయనను ఎరిగినాము, ఆయనను స్నేహిస్తున్నాము అన్న దానికి రుజువు ఏంటి అని అంటే ఆయనను పోలి ఉంటాము. ఆయనను పోలి ఉంటాం. తెలుగులో చెప్పుకుంటాం కదా, 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడు కావాలంట, వాడు వీడు కావాలంట. కాకపోతే ఆయనలో ఉన్న గుణం ఏంటంటే ఆయన మనలాగాడు, మనదే ఆయనలాగా కావాలి. ఎందుకంటే ఆయనకు ఒక లక్షణం ఉంది, ఆయన మార్పు లేనివాడు. యెహోవానైన నేను మార్పు లేనివాడన్నాడు. హీ కెనాట్ చేంజ్. ఎందుకు చేంజ్ కావడు అంటే చేంజ్ కావాల్సిన అవసరం ఆయనకు లేదు కాబట్టి. చేంజ్ కావాల్సిన అవసరం, మనకు చేంజ్ కావాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? చాలా ఉంది మనం చేంజ్ కావాల్సింది. చాలా పర్యాలు ఎందుకు మనం ఆ సంపూర్ణతలోనికి రాము అని అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన విషయంలో మనం చాలా సంతృప్తి చెందుతాం. ఓకే, పర్వాలేదు, బాగానే ఉన్నాను అన్న స్థితిలో అనిపిస్తుంది. ఇది సాతాను మనల్ని మభ్యపెట్టేటువంటి విషయం. మన ప్రభు యొక్క పోలికలోనికి సంపూర్ణంగా మార్చబడు పర్యంతం ఎక్కడ కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేది రాకూడదు, ఈ సంతృప్తి అనేది రాకూడదు. నేను ఒక అమ్మాయిని పలకరించాను, చాలా విచారంగా ఉంది. నేను అనుకున్నాను పరీక్షలో ఫెయిల్ అయిందేమో అని. లేదు, పరీక్షలో పాస్ అయింది. ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా నీకు అంటే 98 మార్క్స్ వచ్చినాయంట. 98% వచ్చిందంట. 98% వచ్చి ఎందుకు ఏడుస్తున్నామంటే ఆ 2 మార్కులు కూడా రాలేదని అంట. లౌకికమైన జ్ఞానం విషయంలో అంత అపేక్ష వాళ్ళకుంటే దేవుని గురించి ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఎంత తెలుసుకున్నావు? పరీక్ష పెట్టి దేవుని గురించి రాయి అని అంటే ఏం రాస్తావు చెప్పు? ఎంత రాస్తావు? ఒకవేళ ఆ పేపర్ దిద్దితే నీకు ఎన్ని మార్కులు వేయాలా? స్నేహిస్తున్నాము అని చెబుతున్న దానికి రుజువేంటి? స్నేహం అనేది తను గూర్చిన ప్రత్యక్షత నీకు ఇవ్వాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో చేసుకున్న దృఢ సంకల్పం అది. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో రాస్తాడు, నేను ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాను. నాకు లాభదాయకంగా ఏదైనా కూడా అది పెంటతో సమానంగా ఎంచుకుంటాను. కారణం ఏంటంటే తన్ను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి. అందుకే మనం చూడవచ్చు, దేవుడు తన ఆశ ప్రకారంగా తాను పౌలుకు బయలుపరుచుకున్నాడు. అందుకే తాను ధైర్యంగా రాస్తాడు ఈ మాటలు. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన యెడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు నాకు ఎంత జ్ఞానం వచ్చిందో, తను కూర్చున్న జ్ఞానం ఎంత కలిగిందో మీకు అర్థమవుతుంది నేను రాసే సంగతులు మీరు చదివితే. మర్మాలు బయలుపరిచాడు ఆయన నాకు. ఆ కారణం చేతనే ఈ మాట కూడా అంటాడు 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో, మంచి ఘటముల్లో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏ ఐశ్వర్యం? తన్ను గూర్చిన జ్ఞానం, క్రీస్తు మహిమను గూర్చినటువంటి జ్ఞానం. అందుకే మిగిలిన అపోస్తలులందరికంటే ఎక్కువైన పత్రికలు రాశాడు. వాస్తవానికి తాను ఒరిజినల్ అపోస్తలుడు కాదు, ఒరిజినల్గా
యేసుప్రభువారు తన అపోస్తులుగా ఉండాలని ఏర్పరచుకున్న 12 అపోస్తుల్లో ఒకడు కాదు. అందుకే తన గురించి తానేమని చెప్పుకుంటాడు, అకాలమందు పుట్టినట్టున్న నాకును, అకాలమందు పుట్టినట్టున్న నాకు. అట్లాంటి నాకు ఇన్ని సంగతులు బయలుపడినాయి. కారణం ఏంటి అని అంటే, ఆయనను స్నేహించాలి, ఆయనను తెలుసుకోవాలి అన్నటువంటి తపన నా జీవితంలో. ఇది మన సీనియారిటీ ప్రాముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు రక్షించబడ్డావు అన్నది ప్రాముఖ్యం కాదు, ఎంత ఎరిగావు ఆయనని అన్నది ప్రాముఖ్యం. ఎంత ఎరిగాము అన్నది దేన్ని బట్టి కలుగుతుందంటే, ఎంత స్నేహించామో అన్న దాన్ని బట్టి కలుగుతుంది. ఆయనతో ఉన్నవారమేనా? మార్కు సువార్త 3వ అధ్యాయంలో ప్రభు తన ఆశను వ్యక్తపరుస్తాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాల్లో నేను చదువుతాను, చూడండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. ఆయన కొండ ఎక్కి ఎవరిని పిలిచాడంటే చెప్పండి, హీ కాల్డ్ హిస్ ఫ్రెండ్స్. తనకిష్టమైన వాళ్ళని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? వారు తనతో ఉండునట్లు పిలిచాడు. ఈ రాత్రి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆయన చేత పిలువబడ్డావా? ఆయన ఏర్పాట్లోనికి వచ్చిన వ్యక్తివేనా? ఆయన ఏర్పాట్లోనికి వచ్చిన వ్యక్తివి అయితే ఆయనను స్నేహిస్తున్నావా? ఆయనతో ఉండగలుగుతున్నావా? ఎంత సమయాన్ని ఆయనతో గడుపుతున్నావు అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఒకవేళ నిజంగా మనం ఆయన స్నేహిస్తే, ఆయనతో కూడా ఉంటే తప్పక తను గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి మనము వెళ్తాం. నిర్గమ 33:11 మోషేని గురించి రాయబడిన మాట, ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడని రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయం, ఎమ్మై శిష్యులతో ప్రభు స్నేహించాడు, వారితో కలిసి వెళ్ళాడు, వారితో కలిసి ఆ రాత్రి గడిపాడు. మనకు తెలుసు జరిగిన విషయం ఏంటి. వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయి, వారి గ్రాహ్యము తెరవబడింది, వారు ఆయనను గుర్తించినారు. ఇది ఆయనతో మనం స్నేహిస్తే, ఆయనతో కూడా ఉంటే జరగాల్సిన విషయం ఏంటంటే, ఆ ప్రత్యక్షత రావాలి, తన్ను గూర్చిన ప్రత్యక్షత రావాలి, తన్ను గూర్చిన అనుభవ జ్ఞానం రావాలి. ఆ తన్ను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు వచ్చింది అనడానికి రుజువు ఏంటి అని అంటే, మన జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఎంత ఎరుగుతామో, ఎంత గ్రహిస్తామో, ఎంత ప్రత్యక్షత వస్తుందో అంత ఆయన వలే మారడం ప్రారంభిస్తాం. 4వది సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. అందరికీ కలిసి చదువుతాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ఆ మాట గమనించాలి. యోనాతాను దావీదు, దానిపైన యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. అందువలన యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకోలేను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే చెప్పండి, స్నేహితుల హృదయాలు కలిసిపోతాయి. స్నేహితుల హృదయాలు కలిసిపోతాయి. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెవరో నేను చెప్తాను అంట. ఎందుకు? నీ స్నేహితుడే నీవు, నీవే నీ స్నేహితుడివి. ఎందుకు కలిసాము? సాధారణంగా ఎందుకు కలుస్తాం చెప్పండి? ద బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదరా, ఫ్లై టుగెదరా?
ఒకే మనసులు కలిసిపోతుంటాయి, ఒకే బుద్ధి కలిగిన వాళ్ళు కలిసిపోతుంటారు. ఆడు దొంగోడు, ఏడు దొంగోడు స్నేహితులు అయిపోతారు. వాడు పనికి మాలినోడు, వీడు పనికి మాలినోడు స్నేహితులు అయిపోతారు. వాడు జాలి గలవాడు, వీడు జాలి గలవాడు, మనసులు కలుస్తాయి, స్నేహితులు అయిపోతారు. దావీదు యోనాతాను హృదయము కలిసిపోవడానికి కారణం ఏంటంటే వన్ మైండ్, వన్ హార్ట్. మరి మనం ప్రభు స్నేహితులమైతే ఆయన హృదయం ఒకటి, మన హృదయం ఒకట? ఆయన మనసు ఒకటి, మన మనసు ఒకట? కాదే. అట్లా భిన్నమైన మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు కలిసి ఉండలేరుగా, కలిసి స్నేహించలేరు. నా మనస్తత్వానికి సరిగా తగినవాడు, నేను ఆలోచిస్తున్నట్లుగానే ఆలోచిస్తున్నాడు, నా కోరికలే తన కోరికలు, నా ఆశయాలే తన ఆశయాలు అని అనుకున్నప్పుడే కలుస్తాం, మనం స్నేహించగలుగుతాం, హృదయాలు కలిసిపోతాయి. ఇది నన్ను ప్రభు స్నేహితులమైతే, ప్రభువును స్నేహించేటువంటి వాళ్ళమైతే మన హృదయం ప్రభు హృదయంతో పెనవేసుకుంటుందా, కలిసిపోతుందా? దావీదును గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అపోస్తల కార్యములు 13:21 దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, నా చిత్తమంతా నెరవేర్చేవాడు. దావీదుకు నా ఇష్టం ఏంటో తెలుసు, నా హృదయం ఏంటో తెలుసు, నా మనసు ఏంటో తెలుసు, నేనేం ఆశపడుతున్నానో తనకు తెలుసు. దాన్ని నెరవేర్చేవాడు. అది దావీదుని గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇది నన్ను ప్రభు మనల్ని గురించి ఆర్థిక సాక్ష్యం ఇవ్వగలడా? 2 సమూయేలు 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడవచ్చు. చదవండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రముల్లో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అని ఉంటినా? ఇశ్రాయేలుతో పాటు సంచరించిన దినాలన్నింటిలో కూడా ఇశ్రాయేలు గోత్రికులతో, ఆ పెద్దలతో ఏ దినాన్ని కూడా మీరు దేవదారుమయమైన మందిరం ఒకటి నాకు కడితే బాగుండు అని నేను ఎవరితో ఎప్పుడు చెప్పలేదే. కానీ తన మనసులో ఉందా లేదా? అది దేవుని మనసులో ఉందా లేదా? ఆ మాట ఉంది, ఆ కోరిక, కానీ ఎవరితో చెప్పలేదు. దావీదుకి ఎలా తెలిసింది? నేను దేవదారుమయమైనటువంటి నివాసాల్లో ఉంటున్నాను, నా దేవుని మందిరం తెరల చాటున ఉంది అని ఆలోచించి దేవదారుమయమైనటువంటి ఆ మందిరం కట్టాలన్న అపేక్ష ఎలా వచ్చింది తనకు అని అంటే దేవుని మనసే దావీదు మనసు కూడా. అలాంటి వాళ్ళంటే దేవునికి ఎంత సంతోషం అండి. అలాంటి వాళ్ళని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. దావీదుతో చెప్పిన మాట, దావీదా నా మనసులో ఉన్నదే నువ్వు చేస్తున్నావు, కానీ నువ్వు చేయడానికి అర్హుడవు కావు. ఎందుచేత నువ్వు యుద్ధాలు చేసి రక్తాలను ఒలికిచ్చిన వాడివి. నా మందిరాన్ని కట్టాలనుకున్నవాడు సమాధానాధిపతిగా ఉండాలా, సమాధాన కారకుడైన వాడుగా ఉండాలి. అందుకే నీ కుమారుని ఇస్తాను నీకు, వాడికి సొలొమోను అని పేరు పెడతావు, వాడు నా మందిరాన్ని కడతాడు. అయినా గుర్తుపెట్టుకో, నేను చెప్పకపోయినా నా హృదయంలో ఉన్న ఆశను గుర్తించి నాకు ఒక మందిరం కట్టాలి అన్న తలంపు నీకు వచ్చినందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఏంటి ఆశీర్వాదం అంటే, ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతిలో ఒకడు ఉండక మానడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. కారణం దేవుని మనసే దావీదు మనసు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనంలో ఫినెహాసుని గురించి ప్రభు చెప్తే ఈ మాట అంటాడు.
నేను ఓర్వలేని దానిని అతడు కూడా ఓర్వలేకపోయాడు. నా మనసే ఫినెహాసు మనసు కూడా. నేను ఇష్టపడిన దాన్ని దావీదు ఇష్టపడ్డాడు, నేను అయిష్టపడేదాన్ని ఫినెహాసు కూడా ఇష్టపడ్డాడు. నేను దేన్నైతే ఓర్వలేకపోతానో, దేన్నైతే సహించలేకపోతానో దాన్ని తను కూడా సహించలేకపోయాడు. ఇశ్రాయేలులో ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకు అలాంటి వాళ్ళని దేవుడు నా స్నేహితులని పిలుచుకోవటానికి ఏమాత్రము సిగ్గుపడడు. కారణం ఏంటంటే వారి మనసులు దేవుని మనసుతో, వారి ప్రాణాలు దేవుని ప్రాణంతో పెనవేసుకున్నాయి కాబట్టి వాళ్ళు ప్రాణ స్నేహితులు కాగలిగారు ప్రభువుకు. దేవుని ఆశాది, దేవుడి పక్షపాతి కాడు. నిన్ను కూడా అదే సమానమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు ఎంత ఆయన ప్రేమిస్తావు అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. తర్వాత 5వదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారి మధ్యలో ఉన్న సంబంధాన్ని గురించి చెప్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, యేసుప్రభువారు నాకు స్నేహితుడు లాంటివాడు, నాకు స్నేహితుడు లాంటివాడు, నేను ఆయనకు స్నేహితుడిని. ఒక స్నేహితుడిగా నా స్నేహితుని విషయంలో నా ప్రతిస్పందన ఏంటి అనేది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? పెళ్లి కుమార్తె కలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరం వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఇప్పుడు ఈ స్నేహితుని యొక్క బాధ్యత ఏంటి చెప్పండి? ఆ పెళ్లి కుమారుడు విషయంలో పెళ్లి కుమారుని విషయంలో తన బాధ్యత ఏంటి అంటే పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె దొరికేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ స్నేహితుడిది. ఆ పెళ్లి కుమారుని స్వరం వినపడగానే పెళ్లి కుమార్తెతో కూడా తాను కలిసి వస్తున్న స్వరం వినపడినప్పుడు నేనేం చేస్తున్నాను? సంతోషపడుతున్నాను. ఒక మామూలుగా చెప్పుకోవాలంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య లాంటిది. సంఘాన్ని రాబోతున్న ప్రభువు కొరకు సిద్ధపరిచేటువంటి పరిచర్య. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇంత కష్టపడింది ఎవరి కొరకు? ఎవరి కొరకు? మనం ఎవరైనా చాలా కష్టపడి ఇంకొకళ్ళ కొరకు వధువును సిద్ధం చేసి వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే మనం హ్యాపీగా ఉంటామా? చెప్పండి. యోహాన్ అంటున్నాడు, నా స్నేహితుని యొక్క క్షేమం, నా స్నేహితుని యొక్క యోగక్షేమం నా క్షేమంగా భావిస్తున్నాను. అంచేత స్నేహితులు ఎప్పుడు కూడా తమ స్నేహితుల కొరకు ఏం చేస్తారు? త్యాగం చేస్తారు, వాళ్ళు సమర్పణ చేస్తారు. వాళ్ళు చేసే సమర్పణ విషయంలో వాళ్ళు దుఃఖపడరు, పోగొట్టుకున్నాను అనుకోరు, నష్టపోయాను అనుకోరు. వాళ్ళు అంటారు, నేను త్యాగం చేశానే, ఆ త్యాగమే నాకు సంతోషం. కారణం ఏంటంటే నా స్నేహితుడు తను ఉన్న క్షేమకరమైనటువంటి స్థితే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగైతే మనం ఎవరి స్నేహితులం? మనం ఎవరి స్నేహితులం? యోహాను యేసుప్రభు స్నేహితుడు. మనం ఎవరి స్నేహితులం? మనం సైతాన్ స్నేహితులమా? యేసుప్రభు స్నేహితులమా? ఎవరి స్నేహితులం? యథార్థంగా చెప్పండి, ఎవరి క్షేమం ఎక్కువ ఆలోచిస్తాం మనం?
ఎవరి క్షేమం ఎక్కువ ఆలోచిస్తాం? సైతాన్ చేతిలో వాడబడతామా, యేసుప్రభు కొరకు వాడబడతామా? అది చెప్పండి పోనీ సింపుల్గా. వాడు చెప్పగానే వాడి మాట బేషరతుగా తలకాయ వంచుకొని చేస్తాం కదా. పోయి ఆ ఇద్దరు అక్కోళ్ళ మధ్యలో జగడం పెట్టిరా అంటే చాలు, హ్యాపీగా వెళ్ళి వాళ్ళిద్దరు జగడం పడతా ఉంటే, కొట్లాడి అవుతూ ఉంటే, ఇందు నిమిత్తమే వచ్చి తిని నా సంతోషం పరిపూర్ణమైంది అనుకుంటాం కదా. ఎవరు నీ స్నేహితుడు? యోహాన్ అంటున్నాడు, యేసుప్రభు వారు నా స్నేహితుడు, ఆయన పెళ్లి కుమారుడు, ఆయన సంతోషాన్ని చూడాలా, అది నాకున్న బాధ్యత. ఆ సంతోషాన్ని చూడాలంటే నేను ఎవరిని సంపాదించి పెట్టాలా? పెళ్లి కుమార్తెని సంపాదించి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గలవాడు. ఆ పెళ్లి కుమార్తె గలవాని యొక్క స్వరం నాకు వినపడగానే అబ్బా వచ్చాడా, పెళ్లి జరుగుతుందా, వెడ్డింగ్ డే వచ్చిందా అన్న సంతోషం నాకు కలుగుతూ ఉంది. నీ స్నేహితుడైన నీ ప్రభు యొక్క యోగక్షేమం కొరకు ఏం పాటు పడుతున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు? ఎంత ప్రయాసపడుతున్నావు? ఆ వివాహ దినం కొరకైనటువంటి ఏర్పాట్ల విషయంలో నీ పాత్ర ఏంటి? సంఘాన్ని సిద్ధపరిచేటువంటి విషయంలో, ఆత్మల్ని సంపాదించేటువంటి విషయంలో, పరిశుద్ధులు సంపూర్ణులయ్యేటువంటి విషయంలో, వారిని ప్రభు కొరకు సిద్ధపరిచేటువంటి విషయంలో ఎంత పని కలిగి ఉన్నావు? ఒక దినాన్ని నా ప్రభు రావాలి, ఆ పెళ్లి కుమారుని స్వరం నేను వినాలి అన్న ఆశ మనకి ఏమైనా ఉందా? ఏం త్యాగం చేస్తున్నాం చెప్పండి ఆయన కొరకు? బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, ఆయనకంటే నేను ముందు వచ్చాను 6 నెలలు, కానీ ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. నాకు కీర్తి రాకపోయినా పర్వాలేదు, నాకు మహిమ రాకపోయినా పర్వాలేదు, నేను తక్కువ చేయబడినా పర్వాలేదు, నా స్నేహితుడు ఘనపరచబడాలా. మనం తక్కువైపోయినా పర్వాలేదు, మనం దీనిలమైనా పర్వాలేదు, మనకు గౌరవం రాకపోయినా పర్వాలేదు, మన స్నేహితుడైనటువంటి ప్రభువు ఆయన ఘనపరచబడాలా, ఆయన గౌరవించబడాలా, ఆయన ఖ్యాతి రావాలి, ఆయనకు మహిమ రావాలి అన్న అపేక్షతో ఆయనను ప్రేమించి ఆయన ఘనత కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. పదకొండు నుంచి 13 వచనాలందరికీ కలిసి చదువుతాం. వారది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సణుక్కొనిరి. అందుకట్టు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? ఆ చిన్న మాట గమనిస్తాం. స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే. స్నేహితులం అయితే ఏం చేయకూడదంట? ఎవరికి? స్నేహితులకు. బీ ఎ ట్రూ ఫ్రెండ్, నిజ స్నేహితుడిగా ఉండు. ఏం చేయకూడదు? అన్యాయం చేయకూడదు. చేస్తే ఏం చేయాలి? న్యాయమే చేయాలి, మేలే చేయాలి. అన్యాయం కానీ కీడు కానీ మన నుంచి జరగకూడదు. యేసుప్రభు బ్రతికిన దినాలు, అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, ఆయన ఎవరిని చూచినా ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడు. ఎందుకు అట్లా పిలవగలిగాడు అని అంటే, ఆయన ఎవరికి కీడు చేసినవాడు, అన్యాయం చేసినవాడు కాదు. నేను ఏం తప్పు చేశానని మీరు నన్ను సిలువేయడానికి వస్తున్నారు? ఏం తప్పు చేశానని మీరు నన్ను రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు? పదే పదే వారిని అడిగాడు, ప్రశ్నించాడు, కానీ వాళ్ళు ఆయన మీద ఏ నేరము మోపలేకపోయినారు. పిలాతు యొద్ద నిలబడినప్పుడు వారు ఎన్నో నెపాలు ఆయన మీద మోపినారు, కానీ ఏది కూడా బలం లేదు.
ఒక దాంట్లో కూడా సత్తువు లేదు. అందుకే పిలాతు ఎదురు చూస్తూ వచ్చాడు, ఒకవేళ డిఫెండ్ చేసుకుంటాడేమో, నోరు తెరిచి నేను అలా చేయలేదండి నేను చెప్తాడేమో, విడిపించేద్దామని చూస్తుంటే యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. పిలాతుకే కొంచెం టెన్షన్ ఎక్కువైపోయి అంటున్నాడు, అసలు నేను ఎవరో నీకు తెలుసా? నిన్ను విడిపించే అధికారం నాకుందని తెలుసా? కొంచెం నోరు తెరిచి మాట్లాడాయా? నువ్వు అలా చేయలేదు కదా, ఎందుకు వాళ్ళు నేరాలు మోపుతుంటే మౌనంగా ఉంటావు? ఆయన కీడి చేయబట్టి మౌనంగా ఉన్నాడా? అపోస్తల కార్యములు 10:38 వచనంలో ఆయన సంచరించుచు అపవిత్రాత్మలు పట్టిన వారిని బాగు చేయొచ్చు, రోగులను స్వస్థపరచుచు, మేలు చేయుచు సంచరించను అన్నాడు. యేసుప్రభు బ్రతికిన దినాలంతట్లో కూడా ఆయన నుండి మేలు తప్ప కీడు రాలేదు. హీ ట్రీటెడ్ ఈవెన్ హిస్ ఎనిమీస్ యాజ్ హిస్ ఫ్రెండ్స్. అందుకే వాళ్ళతో అంటున్నాడు, స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదు. ఈనాడు మనం స్నేహితుల్లాగానే ఉంటాం, కానీ వెన్నుపోట్లు అంటారు కదా, మామూలు పోట్లు గొడవ మనం రాజకీయాల్లో చూస్తాం అవి కదా. ఇవాళ ఫ్రెండ్స్, రేపొద్దున వాడు వెన్నుపోటు పొడిచి ఇంకో పార్టీలు జరుగుతాడు. దేవుని బిడ్డలమైన మనం ఆ రీతిగా ఉండకూడదు. ఎవరికైనా సాధ్యమైతే మేలు చెయ్యి, ఉపకారం చెయ్యి, చేత కాకపోతే మౌనంగా ఉండు, కానీ కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు, అపకారం చేయడానికి ప్రయత్నించవద్దు. ఎందుకనంటే ఎవరైనా నిన్ను అడిగారనుకో, అపకారం చేస్తున్నప్పుడు నువ్వు పట్టుబడితే, బాబు నీవెవరు అనంటే నేను యేసయ్య స్నేహితుడిని అనంటే ఆయనకు చాలా అవమానం, ఆయనకి చాలా సిగ్గు. నువ్వు చేసింది కాక ఆయన నామానికి ఏం తీసుకొస్తావు? అవమానాన్ని తీసుకుని వస్తావు, దూషణ తీసుకొస్తావు. ఎప్పుడైనా అటువంటి పిచ్చి పనులు చేస్తే నేను క్రైస్తవుని చెప్పవద్దు, ఎక్కడ యేసుప్రభు బిడ్డనని ఎక్కడ చెప్పొద్దు. మౌనంగా ఉంటే సగం లాభం చేసినట్టే నువ్వు. నిన్ను కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు కూడా వాళ్ళ లోకంలో ఉన్నవాడే మళ్ళీ అనుకుంటారు, లోక సంబంధే అనుకుంటారు. ఆయన నామానికి అవమానం రాదు. ఆయన స్నేహితులమైతే, ఆయనను స్నేహించే వాళ్ళమైతే, ఆయనతో సహవాసం చేసేవాళ్ళమైతే మన నుంచి మేలు తప్ప కీడు జరగకూడదు. సామెతల గ్రంథం చివరిగా ఈ మాట చూసి ముగిస్తాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరే స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని మొదలు పెట్టును. 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. స్నేహితుడు ప్రేమించి పెక్కు గాయాలు చేస్తాడు. సో నిజ స్నేహితుడు చేసే పని ఏంటంటే, దీన్ని ఏమని చెప్పచ్చు అని అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనంటే నిర్మాణాత్మకమైన విమర్శ అని చెప్పచ్చు. నిర్మాణాత్మకమైన విమర్శ. విమర్శలు చేయడం అందరికీ వచ్చు, కానీ నిర్మాణాత్మకమైన విమర్శలు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. విమర్శకు నిర్మాణాత్మకమైన విమర్శకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, విమర్శ అంటే అర్థం ఏంటంటే ఇది తప్పు, నువ్వు చేసింది తప్పు అని చెప్పడం విమర్శ. ఒకవేళ అలాగా నీది తప్పు అని అంటే వాళ్ళు అడుగుతారు మనల్ని, మరి ఏం చేయాలండి, ఒప్పు ఏంటి అని అడుగుతారు. ఆ ఒప్పు ఏంటో మనకు తెలియదు.
ఇది తప్పు అని చెప్తున్నప్పుడు ఒప్పేదో కూడా చెప్పాలి. దాన్ని నిర్మాణాత్మకమైన విమర్శ అంటారు. ఇప్పుడు సర్వసాధారణంగా మన మనుషులు ఎందుకు విమర్శిస్తాము అనంటే వాళ్ళని ఒప్పులోనికి నడిపించడానికి కాదు. దేనికి? మన మోటివ్ వేరే. దొరికాడు రా వీడు, చూడాలి వీడి సంగతి, ఇరుక్కున్నాళ్లే, ఇప్పుడు వీడి సంగతి చూస్తాను అని వాడి మీద నీకున్న ద్వేషభావంతోనో ప్రతీకార వాంఛతోనో వాడిని అవమానపరచడానికో మనం విమర్శిస్తాం. ఆ విమర్శ ప్రేమతో చేసే విమర్శ కాదు, ప్రేమతో చేసే గాయం కాదు అది. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విమర్శించవద్దు అని చెప్పడం లేదు, గద్దించవద్దు అని చెప్పడం లేదు. కానీ నీ గద్దింపు వెనక ఏముండాలా? స్నేహితుని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఏం చేస్తుంది అని అంటే గాయం చేసినా మేలు చేస్తుంది. అది కారణం ఏంటనంటే నీ మోటివ్ అనేది, నీ ఉద్దేశం అనేది, ఆ వ్యక్తిని గాయపరచడంలో నీకున్న ఉద్దేశం అనేది సహేతుకమైంది కనుక. ఒకవేళ అదే పొరపాటులో ఆ వ్యక్తిని వదిలిపెడితే నష్టపోతాడు అన్న సదుద్దేశంతో చెప్తున్నావు గనక. చాలా పర్యాలు కొన్ని ప్రసంగాలు మీకు నచ్చవు కదండి. మరీ ఇంత హార్ష్గా చెప్తే ఎలాగండి? ఏం చేయమంటావు? ప్రేమించేవాడు ఎక్కువ గాయాలు చేయాల్సిందే. ఆ గాయం అయితే కానీ ఏం రాదు, స్వస్థత రాదు, స్వస్థత రాదు. నాకు చిన్నప్పుడు కాలుకు ఒక వేలుకు చిన్న గాయమైంది. చిన్న గాయమే, ఏదో ఫుట్బాల్ ఆడుతూ ఉంటే అది చిన్న దెబ్బ తగిలింది, నెగ్లెక్ట్ చేశాను. అది బాగా పస్ఫామ్ అయిపోయింది. పస్ఫామ్ అయిపోయి అసలు కాలు ఇటు కింద పెట్టడానికి వీలు లేకుండా అయిపోయింది. అంత బాధ, అంత నొప్పి. నా స్నేహితుడు ఏం చేశాడంటే, మరి హాస్పిటల్కి పోదాం రారా అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే కాంపౌండర్ దగ్గర పంపించారు నన్ను. ఆ కాంపౌండర్ ఎంత రఫ్గా ఉన్నాడంటే అసలు ఇట్లా కింద పెడితేనే నొప్పి, ముట్టుకుంటేనే నొప్పిగా ఉంటే నిర్దాక్షిణ్యంగా ఒక సూది తీసుకొని ఇక్కడి నుంచి యువతలకు పొడిచి ఇటు బిట్టి లాగాడు. ఎట్లుంటుంది చెప్పండి? అట్లా లాగగానే జరిగిన విషయం ఏంటంటే ఒక్కసారి పస్సంతా కూడా అట్లా బయటపడిపోయింది. అంటే బయటపడగానే అంతవరకు ఉన్న నొప్పి సడన్గా రిలీజ్ అయిపోయింది. లాగినప్పుడు కోపం వచ్చింది నాకు, వేద్దామా ఒకటి అన్నంతగా. కానీ ఎప్పుడైతే నొప్పి రిలీఫ్ అయిందో వాడి మీద నాకు జాలేసింది. గాయం చేశాడు కానీ నా గాయాన్ని కట్టాడు. గాయం చేయటంలో సదుద్దేశంతో చేశాడు. అదే కానీ వాడంత నిర్దాక్షిణ్యంగా నన్ను గాయపరిచి ఉండకపోతే అది మరింత ప్రమాదానికి దారి తీసుకుంటేది. బహుశా గ్యాంగ్రీన్ కావచ్చు, కాలే తీసేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ప్రేమించేవాడు పెక్కు గాయాలు చేస్తాడు. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు మనల్ని ప్రేమిస్తాడు. మన ప్రభు మనకు నిజమైన స్నేహితుడు. ఆయన ఎన్నోసార్లు మనల్ని గాయపరుస్తాడు, మనల్ని ద్వేషించి కాదు. ఎఫ్రాయిము, నీవు నాకు ఇష్టమైన కుమారుడా, నీవు నాకు ముద్దు బిడ్డ, నేను నిన్ను గూర్చి విరోధంగా మాట్లాడినప్పుడల్లా నా కడుపులో చాలా వేదనగా అనిపిస్తుంది. నువ్వున్న పరిస్థితి చూస్తే, నువ్వు తప్పిపోయిన విధానం చూస్తే చంపేయాలనిపిస్తుంది నాకు
అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడంతా నా కడుపులో చాలా వేదనగా అనిపిస్తుంది. ఎలా చంపాలి నిన్ను? నువ్వు నాకు ఇష్టమైన కుమారుడు కదా, నా ముద్దు బిడ్డవు కదా, ఎలా చంపాలి? అట్లని చెప్పి వదిలిపెట్టాడా? కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా. ఇప్పుడు ఎఫ్రాయిం అంటున్నాడు, దేవా నేను నీకు లోబడతాను. ఎప్పుడు? కోడెకు కొరడాతో దెబ్బలు పడినట్టుగా ఎఫ్రాయిముకి దెబ్బలు పడిన తర్వాత. ఆయన నిజ స్నేహితుడు, మనల్ని ప్రేమించేవాడు. కొన్నిసార్లు మనల్ని గాయం చేస్తాడు, కానీ ఆయన గాయాలు సదుద్దేశంతో. అందుకే అంటాడు కదా, దేవుడు ఒక్క మారు పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు, మనుషులు దాన్ని లక్ష్య పెట్టరు. తర్వాత కలలో స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, అప్పుడు కూడా మనం లక్ష్య పెట్టాము. ఆ తర్వాత ఎక్కువ నాయన మంచం ఎక్కువ అంటాడంట. మంచం ఎక్కించి ఎముకల్లో ఎక్కడో పెడతాడంట నొప్పి. అర్థం కాని చోట నొప్పి పెడుతుంటే నాయనా అబ్బా అని అంటా ఉంటే అక్కడ శిక్షణ నొందుతామంట. ఎందుకు అని రాస్తాడు రీజన్. అంత నొప్పి ఎందుకు పెట్టాడు, అంత బాధ ఎందుకు పెట్టాడు అని అంటే, నీవు గోతికి పోకుండానట్లు, కత్తివాత నువ్వు పడకుండానట్లు, నువ్వు శిక్షణ నందునట్లు, ఇదంతా నేను నీకు చేస్తున్నాను. అందుకే ప్రభు చేయి శిక్షణ మనం ఏం చేయకూడదు. హీజ్ యువర్ ట్రూ ఫ్రెండ్. నిన్ను స్నేహిస్తున్న దేవుడు. నువ్వు చెడిపోకూడదని, నాశనానికి గురి కాకూడదని, నువ్వు సరిచేయబడాలని, ఆయన సంపూర్ణతలోనికి రావాలని, ఆయన సన్నిధిలో నిలవదగిన వ్యక్తిగా ఉండాలని, ఆయనకు ప్రేమైన స్నేహితుడిగా నువ్వు ఉండాలని ఆశించి, నిన్ను ప్రేమించి ఆయన కొన్నిసార్లు గాయం కూడా చేయవచ్చు. మన పరిస్థితి కూడా అలాగనే ఉండాలి. మనం ఎవరికైనా స్నేహితులుగా ఉంటే వాళ్ళు ఏదైనా తప్పిదాల్లో కనపడినప్పుడు వాళ్ళని ఏమి స్పేర్ చేయాల్సిన అవసరము లేదు. స్పేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి 10 మందిలో పట్టుకొని తిట్టకండి. ఏం చేయాలి చెప్పండి. ప్రేమించి గట్టిగానే చెప్పు, ఏకాంతంలో చెప్పు, బుద్ధి వచ్చేటట్టుగా చెప్పు. చెప్పాడు కదా మత్తయి సువార్తలో, ముందు పర్సనల్గా మాట్లాడాలా, వినపడకపోతే వాడికి పెద్దలను ఒక 2-3 తోడు పెట్టుకొని పోయి చెప్పాలా. అప్పుడు కూడా వినపడకపోతే సంఘం దృష్టికి తీసుకురావాలా. అప్పుడు కూడా వినపడకపోతే ఇక అన్యోన్యంగా భావించుకోవాలి. కనుక ఒక పద్ధతి ఉంది, ఇంకా దించే పద్ధతి కూడా ఉంది, సరిచేసే పద్ధతిగా ఉంది. నీ వెనక మోటివ్ అనేది ప్రేమతో ఆరంభమైతే, ప్రేమ ఆ గద్దింపుకు మూలమైతే సరైనటువంటి విధానంలో మన కార్యాలు చేసేదానికి ఆస్కారం కలుగుతుంది. ఆయన స్నేహితుడు, నిజ స్నేహితుడు, విడవక ప్రేమించేవాడు, మేలు కోరే స్నేహితుడు, మన యోగక్షేమాల గురించి ఆలోచించే స్నేహితుడు. అదే స్నేహ భావం ఆయన బిడ్డలమైన మనం కూడా కలిగి ఉండాలి. మన ప్రభువుకు, తోటి సహోదరి సహోదరులకు నిజ స్నేహితులుగా ఉంటున్నట్లు ప్రభు మనకు సహాయపడుగా ప్రార్థన చేసుకుంటాం.